వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి యాస్టీస్ తెలిసిన స్వామివారి దర్శనానికి అయితే వచ్చాను. కోటప్పకొండ పెట్టేసా. అండ్ అప్పుడు వాటర్ లేవు కదా, ఇప్పుడు చూడండి వాటర్ ఉన్నాయి. ఈ స్వామివారు అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. చల్లగా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి, స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఇంకా పైకి వెళ్ళిపోతాం మనం. నాకైతే కొండ పైకి అయితే వెళ్దాం. మనం ఇంకా కాలు కూడా కడిగేసుకున్నాం కాబట్టి చేస్తున్నారు. చాలా మంది అయితే ఉన్నారు. రష్ మీకు అక్కడ తక్కువ కనిపించచ్చు కానీ టెంపుల్ మాత్రం చాలా మంది అయితే ఉన్నారు. అక్కడైతే నాగేంద్ర స్వామి పుట్ట అయితే ఉంటది. అక్కడ పాలు పోస్తారు. అక్కడ దాకా ఉంటాయి స్టెప్స్ వచ్చేసి. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ క్షేత్రం గురించి కొత్తగా నేనేం తెలుసుకున్నానో అది మీకు చెప్తాను. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్లో చెప్పనివి వచ్చేసి మీ అందరికి ఓం నమ శివాయ. మీరందరూ బాగుండాలని స్వామివారిని కోరుకుంటున్నాను. అందరూ ఈ క్షేత్రం వచ్చేసి త్రికోటేశ్వర క్షేత్రం. మన కోటప్పకొండ కింద కోటేశ్వర క్షేత్రం అని పిలుస్తారు. నిలయం లైక్ ఎలా చెప్పాలంటే 3 కొండలు. ఒక కొండ వచ్చేసి బ్రహ్మమూర్తి, ఇంకో కొండ వచ్చేసి శ్రీ మహావిష్ణువు, ఇంకో కొండ వచ్చేసి మన స్వామివారు. ఇలా మూడు మూడు కొండల మీద ముగ్గురు ఉంటారు కాబట్టి త్రికోటేశ్వర క్షేత్రంగా పిలుస్తారు. ఈ కొండ పైన అయితే కాకులు అయితే వాలో. ఈ కొండ పైన అసలు ఎక్కడ చూసినా మీకు కాకులు అనేది ఉండవు. కింద అయితే ఉంటాయి కాకులు, ఇక్కడైతే కాకులు అయితే ఉండవు. ఎందుకంటే ఇక్కడ స్వామివారికి ఒక గొల్లబామ అయితే ఉండేది. ఆమెని ఇప్పుడు పూజ చేస్తున్నారు. కింద టెంపుల్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్, గొల్లబామ ప్రతిరోజు స్వామివారికి ప్రసాదం అనేది తీసుకొని వెళ్ళేది నైవేద్యం పెట్టడానికి. అలా రోజు తీసుకెళ్తున్న సమయంలో ఒక రోజు వచ్చేసి కాకి తను కొండని కింద పడేసిందంట. వెళ్తుంటే పైకి కొండ కదా, కొండపైకి ఎక్కుతూ తీసుకెళ్తుంటే కొండ పక్కన పెట్టి విశ్రాంతి తీసుకుందామని అనుకుంది. అప్పుడు కాకి వచ్చేసి ఆ కొండ దొలిచ్చేసింది. కొండలో ఉన్న స్వామివారి నైవేద్యం కింద పడిపోయింది. స్వామివారు గొల్లబామకి ఒక వరం అయితే ఇచ్చారు, ఇక నుంచి ఈ త్రికోటేశ్వర క్షేత్రం మీద ఒక్క కాకి కూడా వాలదు అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కాకి కూడా ఇక్కడ వాలదు. ఇప్పుడు కూడా చూడండి, మీరు ఇప్పుడు దాకా నేను బ్లాగ్ తీస్తారు కదా, ఒక్క కాకి కూడా మీకు కనపడదు. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ కాకులు అయితే వాలో, అది స్టోరీ. ఇంకొక స్టోరీ కూడా ఉంది గొల్లబామది. స్వామివారు ఇక్కడ కనపడుతుంది కదా బ్యాక్ సైడ్ టెంపుల్, ఆ టెంపుల్లో ఎలా వచ్చారు అసలు. అంతకుముందు టెంపుల్ వచ్చేసి ఇది కాదు, పైన అయితే ఉంటది. ఆ స్వామివారిని బొచ్చుకోటయ్య స్వామి అని పిలుస్తారు. ఇది వచ్చేసి గొల్లబామ స్టోరీ తర్వాత స్వామివారి కిందకు వచ్చారు. ఆ స్టోరీ కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఆ స్టోరీ వచ్చేసి ఫ్రెండ్స్, గొల్లబామ రోజు స్వామివారికి ప్రసాదం సమర్పించి స్వామివారికి పూజ చేసేది. అంత డిస్టెన్స్ ఆ పైన కనపడుతుంది కదా కొండ, ఆ కొండ దగ్గరికి వెళ్ళి స్వామివారికి పూజ చేసి నైవేద్యం పెట్టేది. అలా ప్రతిరోజు వెళ్తున్న సమయంలో ఒక రోజు బాగా ఆవేశం వచ్చేసింది. అలా స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారిని ఇలా అడిగారంట, స్వామి నేను ఇంత దూరం నీ దగ్గరికి రాలేకపోతున్నాను, ప్రసాదం తీసుకొని నువ్వే కిందకి రావచ్చు కదా అని అడిగారంట. అడిగితే అప్పుడు స్వామివారు ఏమన్నారు, సరే అని చెప్పేసి నేను వస్తాను కిందకి, కానీ నాదొక షరతు, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు వెళ్ళిపోతా ఉండాలి, ఏం జరిగినా కూడా వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పేసి స్వామివారు అన్నారనమాట. అంటే గొల్లబామ సరే స్వామి అని చెప్పేసి కిందకి నడుచుకుంటూ వెళ్తున్నారంట. వెనకమాల గొల్లబామతో వెనకమాల వచ్చేసి స్వామివారు వస్తూ ఉన్నప్పుడు డమరుకం సౌండ్స్, హెవీగా సౌండ్స్ రావడం మొదలైనవి. అయితే గొల్లబామ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సౌండ్స్ వినపడతాయి కదా, ఆ సౌండ్స్ వినపడుతుంటే ఏంటబ్బా అని చెప్పేసి చూద్దాం అనుకుంది, కానీ చూడలేదు. అలా కొంచెం కిందకి వచ్చేటప్పటికి ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి గొల్లబామకి హెవీగా సౌండ్స్ వచ్చినాయి. అప్పుడు ఏంటంటే ఇక గొల్లబామ వచ్చేసి వెనక్కి తిరిగి చూశారు. వెనక్కి తిరిగి చూడగానే ఇంకా స్వామివారు వచ్చేసి ఇక్కడ సెలైపోయారు. అప్పటి నుంచి స్వామివారిని ఇక్కడ పూజ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ వచ్చేసి. అప్పటి నుంచి స్వామివారు అయితే ఇక్కడ పూజలు అందుకుంటున్నారు త్రికోటేశ్వర స్వామిగా. పైన స్వామివారిని అయితే బొచ్చుకోటయ్య స్వామి అని పిలుస్తారు. పైన కూడా టెంపుల్ ఉంది, ఇంకా టెంపుల్ అలాగే ఉంది, అక్కడ కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళలేదు, నేను అంటే 2 times వెళ్ళాను కానీ బ్లాగ్ అయితే రికార్డ్ చేయలేదు. ఒకసారి వెళ్ళినప్పుడు నేను కూడా చూపిస్తాను ఆ టెంపుల్ ని. ఇప్పుడైతే డెవలప్ చేశారు. ఫ్రెండ్స్ ఇంకోటి, ఇక్కడ అన్నదానం చేస్తారు, పైన కూడా అన్నదానం చేస్తారు. అక్కడికి వెళ్ళే వాళ్ళకు కూడా అన్నదానం అయితే చేస్తారు. అది ఫ్రెండ్స్ స్వామివారి స్టేజ్ వచ్చేసి గొల్లబామ టెంపుల్ వచ్చేసి గొల్లబామ టెంపుల్.
నందీశ్వర స్వామి దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారు, ఫుల్ రష్. ప్రసాద కౌంటర్ దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి దక్షిణామూర్తి స్వామివారి టెంపుల్. లోపలికి వెళ్తే కెమెరా ఎలా ఉండదు, ప్రశాంతంగా అయితే ఉండాలి, మాట్లాడుకోకూడదు, లోపల ఉంటుంది. ప్రసాద టైమింగ్స్ ఇది వచ్చేసి స్వామివారి ప్రసాదం 100 రూపీస్. ఇది వచ్చేసి 6 లడ్లు అయితే వస్తాయి. లడ్డు 15 రూపాయలు, ఒక 10 రూపీస్ ఈ బాక్స్కి.